టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హన్మకొండ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నయీం నగర్ బ్రిడ్జ్ వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు బాహాబాహికి దిగారు. జై కాంగ్రెస్ అంటే నినాదాలు చేస్తూ బ్రిడ్జి మీదకు కాంగ్రెస్ శ్రేణులు దూసుకొచ్చారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఆయన అనుచరులు పోటాపోటీగా నినాదాలు చేశారు. గో బ్యాక్ బీఆర్ఎస్ అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఇస్తారు. శ్రీధర్, ఏం జరుగుతోంది అక్కడ? మరి కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. హన్మకొండ నియోజకవర్గానికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ లో అభివృద్ధి హన్మకొండ ఏం చేయలేకపోయింది బీఆర్ఎస్ తో ఉన్నది. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు కూడా హన్మకొండ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందంటూ ప్రెస్ మీట్ లో పాత ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా ఇద్దరి మధ్యలో వాతావరణం కొద్ది ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి పనులు హన్మకొండ నియోజకవర్గాల్లో తానే చేశానంటూ ఈ రోజు నయీం నగర్ 3 దగ్గర ఆ బ్రిడ్జ్ దగ్గర పరిశీలించడానికి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అక్కడ వెళ్ళారు. ఈ నేపథ్యంలో అక్కడికి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వస్తూ అభివృద్ధి కాంగ్రెస్ లోనే జరిగిందంటూ వాళ్ళు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హన్మకొండ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఓరావరిగా నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనప్పుడు కూడా పోలీసులు జోక్యం తోటి అద్దుమణిదని చెప్పొచ్చు. హరి. All right, Sridhar.